నమస్కారం దయా దినేష్ గారు, మీరు వేటు న్యూస్ కాంక్లేవ్ కార్యక్రమానికి వచ్చేసారు. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ విధంగా చేసుకుంటారు? మీ గురించి. నా పేరు దయాల దినేష్ చందర్. నేను వరంగల్కు చెందినవాడిని. మాది డిస్నీలాండ్ హై స్కూల్లో డైరెక్టర్ని నేను. మాది హనంకొండ జిల్లా కిందికి వస్తున్న స్కూలు. తర్వాత మా ఉగ్లాపూర్ విలేజ్ మెయిన్ రోడ్ నేషనల్ హైవేకి ఉంటుంది. 8 ఎకరాల్లో ఈ స్కూల్ అనేది కన్స్ట్రక్ట్ చేసినాము. 2020 సంవత్సరంలోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మనం వేటు న్యూస్ కాంక్లేవ్లో భాగంగా చర్చ కూడా జరిగింది. అంటే చిన్నపిల్లలకు, విద్యార్థులకు సంబంధించిన అంశం. అంటే మొక్కై వంగనిది మానై వంగున. అంటే చిన్నపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేటప్పుడు ఏ విధంగా అయితే సంస్కారం అన్నది వాళ్లకు ఆ నీరు పోస్తే వాళ్ళు పెద్దయ్యాక సమాజం కావచ్చు, కుటుంబం కావచ్చు, దేశం కావచ్చు చాలా దివ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విద్యకు ముందుగానే సంస్కారం, విలువలతో కూడిన విద్య అన్నది అవసరమని పెద్దవాళ్ళు, పండితులు, మేధావులు అందరూ సూచించారు. మరి మన డిస్నీలాండ్ స్కూలుకు సంబంధించి మీరు ఈ యొక్క సంస్కారంతో కూడిన విద్య, విలువలతో కూడిన విద్యను అందించడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు? మీరు మంచి ప్రভাవం చెప్పారు. మొక్కై వంగనేది మానై వంగని అనేది 100% నిజం. అది ప్రజెంట్ జనరేషన్లో చాలామంది విద్యార్థులు వివిధ రకాలైన సోషల్ మీడియా ఎఫెక్టే కానీ, లేకపోతే డ్రగ్స్ ఎఫెక్టే కానీ, దానిపైన సమాజంలో బాధ్యత పరంగా మన సీఎం గారు కానీ, లేకపోతే మన ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కానీ చాలా కేర్ అనేది తీసుకుంటుంది ఆల్రెడీ. దానికి తగ్గట్టు మనం కూడా పిల్లలకు మీద సరైన అవగాహనతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ పిల్లలు తప్పకుండా వాళ్ళ యొక్క వృత్తిలో, వాళ్ళ విద్యలో ఉన్నత స్థానానికి వెళ్తారనేది క్లియర్గా తెలియజేస్తున్నాను. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరోజు వాళ్ళు ఏమేం చేస్తున్నారు, దేని వాళ్ళు ఈవెన్ బ్రౌజింగ్ చేసినప్పుడు మొబైల్లో ఏమేం చేస్తున్నారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం అవగాహన అనేది పిల్లల మీద కలుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళ టీచర్ల గురించి కూడా, టీచర్ల దగ్గర కూడా వాళ్ళు ఏ విధంగా పిల్లల యొక్క డెవలప్మెంట్ ఉంది, వాళ్ళు ఏమైనా మంచిగా ఇంప్రూవ్ అవుతున్నారా, లేకపోతే వేరే ఏమైనా ఇన్అప్రోప్రియేట్ వాటిలలో వాళ్ళని ఇన్వాల్వ్ అవుతున్నారా అనే విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి వాళ్ళ పిల్లల మీద పూర్తి అవగాహన అనేది కలుగుతుంది. ఆ బాధ్యత అనేది తల్లిదండ్రులు తప్పనిసరిగా తీసుకోవాలండి. అంటే మన స్కూల్ తరపున మీరు ఉపాధ్యాయులకు లేదా స్కూల్ సిబ్బందికి ఏవైనా సలహాలు, సూచనలు, ఈ యొక్క విలువలతో కూడిన విద్యకు సంబంధించి ఏదైనా గైడ్లైన్స్ ఇచ్చారా? ప్రతి సంవత్సరము తర్వాత రెగ్యులర్గా స్కూల్లో పేరెంట్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు మేము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ పిల్లల యొక్క ఇంతకుముందు ఉన్న క్యారెక్టర్ గురించి కూడా తెలుసుకొని దానికి తగిన విధంగా వాళ్ళకు ట్రైన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అలాగే వాళ్ళను ఆ విధంగానే వాళ్ళను గైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల పిల్లల యొక్క బ్యాడ్ బిహేవియర్ కానీ, లేకపోతే ఏమైనా సరైన కండక్ట్ లేకున్నా కానీ వాళ్ళకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది. ఆ తల్లిదండ్రులు కూడా ఈ ప్రజెంట్ జనరేషన్లో జరిగే ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని తల్లిదండ్రులు కూడా మేము తెలియజేస్తున్నాం. సో మా పిల్లాడే కదా, మా అమ్మాయే కదా, మా అబ్బాయి కదా, ఇలాంటి తప్పులు చేయరు అన్న నమ్మకంతో ఎవరైతే ఉన్నారో దానికి ఆ విధంగా ఉండడం అనేది సంతోషము. కానీ మన తల్లిదండ్రుల పట్ల కానీ, గురువుల పట్ల కానీ వాళ్ళని ఇంకా అబ్జర్వేషన్లో పెట్టుకొని ఏవైతే ఏమైనా ఎలాంటి డైవర్ట్ కాకుండా, డైవర్షన్ అనేది తీసుకోకుండా కేవలం చదువు మీదనే ఫోకస్ చేయడము, తర్వాత మంచి డిసిప్లిన్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి తదనుగుణంగా తల్లిదండ్రులకు ఆ విషయాలను మేము తెలియజేస్తున్నాము. ఒకప్పుడు జనరల్గా ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్న చిన్న నీతి కథలతో వాళ్ళను బాగా బిల్డ్ చేయొచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ నీతి కథలకు సంబంధించి ఒక సపరేట్గా పర్టికులర్ పీరియడ్ ఏర్పాటు చేయడం కానీ, లేదా విద్యాలయంలో భాగంగా వాళ్లకు నీతి కథలు చెప్పడం కానీ ఏమన్నా ప్లానింగ్ ఏమన్నా మన స్కూల్ తరపున ఉన్నదంటారా? మాది యాక్చువల్గా రెసిడెన్షియల్ స్కూల్ అవ్వడం వల్ల మేము ఎవ్రీ సండే వాళ్ళకు క్రియేటివ్ సండే యాక్టివిటీస్ అని మేము పిల్లలకు ఒకటి యాక్టివిటీ బేస్డ్ కాంటెస్ట్స్ కండక్ట్ చేస్తాము. దాంట్లో నీతి కథలే కానీ, లేకపోతే అప్కమింగ్ జనరేషన్ యొక్క వాల్యూస్ కానీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, అప్డేటెడ్ జనరేషన్ అనేది ఎలా ఉంది, దానికి తదనుగుణంగా మనం ఏ విధంగా డెవలప్ అయితే మన యొక్క గోల్స్ని రీచ్ అవుతాం అనే ఉద్దేశంతో వాళ్ళకి పిల్లలకు నీతి కథలతో పాటు ఎవ్రీథింగ్ వాళ్ళకు అప్డేటెడ్ జనరేషన్ తగిన విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో మన పిల్లలు, మన స్కూల్ పిల్లలు కావచ్చు, వీళ్ళు ఎప్పుడైతే నీతి నియమాలతో, విలువలతో కూడిన విద్యను ఎప్పుడైతే అభ్యసిస్తారో వాళ్ళు దేశానికి వెన్నెముక అవుతారు. వాళ్ళే దేశాన్ని రేపు నడిపిస్తారు. అంటే వివిధ రంగాల్లో ఆ యొక్క గ్లో అనేది వాళ్లకు ఎక్కడైనా సరే ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటువంటి విద్యార్థులను మీరు ఇప్పటి నుంచి చక్కగా మన స్కూల్ తరపున మీరు రూపొందిస్తున్నారని మన వేటు న్యూస్ కాంక్లేవ్ భావిస్తోంది. చాలా సంతోషం.
వేటి న్యూస్ కాంక్లేవ్లో కూడా ఈరోజు ఈ అంశం గురించే చక్కటి ఆలోచనలు పంచుకున్నారు మేధావులు. ఈ సందర్భంలో మీకు కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈ యొక్క మీ సంస్థ పురోభివృద్ధి సాధించాలని. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వేటి న్యూస్ కాంక్లేవ్లో భాగంగా పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్. యాక్చువల్గా అన్ని రకాల పార్టీకి చెందిన వ్యక్తులను యాక్చువల్గా అసలు వాళ్ళకు ఫ్యూచర్ మీద ఏం అవగాహన ఉంది, వాళ్ళు ఏ విధమైన డెవలప్మెంట్ సోర్సెస్ కానీ, విద్యార్థులలో ఏ విధమైన స్కిల్స్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే అప్కమింగ్ జనరేషన్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉన్నది, ఆ జనరేషన్ ఆ డిపెండ్ అయిన అప్డేట్స్ అనేటివి కానీ, లేకపోతే జరగబోయే చేంజెస్ కానీ మన విద్యార్థులకు ఇప్పటి నుంచి, లేకపోతే పాలిటీషియన్స్లో కూడా అవేర్నెస్ వస్తుంది. నాట్ ఓన్లీ అమాంగ్ ద స్టూడెంట్స్, ఇట్ విల్ డెవలప్ ద concentration and awareness about the students about the upcoming generation and updates, whatever the updates they are going to get in the future. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ, రోబోటిక్సే కానీ, లేకపోతే ఈ ప్రజెంట్ జనరేషన్లో విలువలతో కూడిన విద్యనే కానీ, తర్వాత ఈ పొలిటికల్గా ముడిపడి ఉన్న అంశాల మీదనే కానీ, ప్రతి ఒక్క అంశం మీద ఒక వేటు న్యూస్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషం. అది ఇలాంటి అవేర్నెస్ మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి మన వేటి న్యూస్ వాళ్ళే ఈ విధంగా చేస్తులని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు నార్థన్ కంట్రీస్లో, నార్త్ సైడ్ స్టేట్స్లో కొన్ని అబ్జర్వ్ చేసినాను, కానీ అది మన హైదరాబాద్కి వేటి న్యూస్ ద్వారా తీసుకురావడం అనేది చాలా ప్రెస్టీజియస్ థింగ్. అది కంపల్సరీ 100% మనం ఆ వేటి న్యూస్ అధినేతలను కానీ, లేకపోతే దాన్ని సహకరించిన అందరికీ కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు మా స్కూల్ తరఫున. ఎందుకంటే నాకు కూడా ఇలాంటి ఒక ఆలోచన ఉండేది, అసలు వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, ఫ్యూచర్ని వీళ్ళు ఏ విధంగా లీడ్ చేయగలుగుతారు, విద్యార్థుల పరంగా కానీ, పొలిటీషియన్ పరంగా కానీ వాళ్ళు ఏ విధంగా లీడ్ చేయగలుగుతారు ఈ యొక్క స్టేట్ని అనేది అందరిలో ఒక అవగాహన పెంపొందిస్తే బాగుండని ఒక ఆలోచన ఉండేది. అది ఈరోజు వేటు న్యూస్ ద్వారా నేను ప్రత్యక్షంగా చూడడం, దానిలో పాల్గొనడం అనేది నా ఒక జీవితంలో మరపురాని సన్నివేశం కింద చెప్పుకోవచ్చు. అది చాలా సంతోషం సార్. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని వేటి న్యూస్ కూడా భావిస్తుంది. మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.